నమస్కారం. వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి వి నరేష్ బదిలీపై అనకాపల్లి వెళుతున్న సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరెన సాయి, కార్యదర్శి నందిక శ్రీను ఆధ్వర్యంలో వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. జడ్జి వి నరేష్ వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా పీడీఎం హిమబిందు, ముమ్మిడివరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎండి రహ్మతుల్లా, మెజిస్ట్రేట్ శ్రీలేఖ, స్పెషల్ మెజిస్ట్రేట్ ప్రసాద్ పాల్గొన్నారు. సీనియర్ లాయర్ డిబి లోక్ వీడ్కోలు సభలో పాల్గొన్న అందరినీ తన ప్రసంగంతో నవ్విస్తూ నవ్వుల పువ్వులను పూయించారు. బార్ అండ్ బెంచ్ బంధాలు పూర్తి స్థాయిలో నిలబడాలంటే సమన్వయంతో ఆయన సేవలతో ముందుకు సాగి అందరూ మనస్సుల్లో మహోన్నత వ్యక్తిగా నిలిచారని సభలో వక్తలు కొనియాడారు. ప్రతి కేసులో మానవత్వపు కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని నరేష్ అన్నారు. జిల్లా రెండవ అదనపు జడ్జి వి నరేష్ శ్రీదేవి దంపతులను ముఖ్య అతిథులు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలువాలను కప్పి ఘనంగా సన్మానించారు. అమలాపురంలో నేను రెండవ అదనపు జిల్లా జడ్జిగా 2022 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు పనిచేశాను. నాకు బదిలీలో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టుకి బదిలీ అయింది. ఈ బదిలీ సందర్భంగా మా బార్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేశారు. దీనికి వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ముఖ్యంగా వారిచ్చిన సహాయ సహకారాలతోనే ఇక్కడున్న ఓల్డ్ కేసులన్నీ కూడా, ముఖ్యంగా ఓల్డ్ కేసుల్లో 75% దాటి డిస్పోజ్ చేసిన ఘనత నాకు ఉంది. అది కేవలం నా వల్ల కాదు, పూర్తిగా ఇక్కడ న్యాయవాదులు ఇచ్చిన కోఆపరేషన్ మాత్రమే. ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకుంటారు, లేకపోతే ఇండివిజువల్ గా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. అలాగే నా టార్గెట్స్ నేనే పెట్టుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు సరిగా చదువుతున్నప్పుడు కూడా ఒకరోజు టీచర్ నాకు అనుకోకుండా ఒక దెబ్బ కొట్టడం వల్ల పూర్తిగా స్కూల్కి వెళ్ళడం అనేసి మారం చేస్తే నన్ను కేవలం ట్యూషన్లో పెట్టారు ఒక 2 years వరకు. అప్పుడు నేను కోరుకొని సెలెక్ట్ అయినప్పుడు నన్ను పంపకుండా మా మదర్ అడ్డుకున్నారు. తర్వాత నేను ఇప్పుడు కూడా స్కూల్లో టాపర్గానే ఉండేది. ఇది కేవలం ఈ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ రోజు ఇంత సన్మానాలు అందుకునే గొప్పతనం కానీ రావడం కారణం నా ప్రథమ గురువు అయిన పొడుగు సత్యనారాయణమూర్తి గారి టీచర్, నా మేనమామ బైరి మోహన్ దాస్ నాయుడు గారు, వాళ్ళ క్లర్క్ బైరి నీలకంఠం, అలాగే కోర్టులో ఉన్న మొత్తం సిబ్బంది, అప్పటికున్న నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్న సిబ్బంది అంతా కూడా, అలాగే నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ లాయర్ల నుంచి చాలా వరకు నేను విభిన్నమైన ఏరియాస్ లో సబ్జెక్ట్ నేర్చుకున్నాను. నేను గర్వంగా చెప్పగలను, అమలాపురం బార్ అసోసియేషన్ వచ్చినాక నేను చాలా ఎక్కువ నాలెడ్జ్ ని ఎక్వైర్ చేసుకోగలిగాను. ఇంత బదిలీపై అనకాపల్లి వెళ్తున్నప్పటికీ మా నేటివ్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం కాబట్టి నేను ఎక్కడున్నా ఇక్కడలో ఏ ఒక్కరైనా నాకు ఫోన్ చేసి పలానా సాయం కావాలన్నప్పుడు, కోర్టు పరంగా అయితే, లీగల్ గా, వ్యక్తిగత పరమైన అయితే నాకు లిమిటే లేకుండా తప్పకుండా నేను వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తానని మాటిస్తూ, ప్రత్యేకించి మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. నా పేరు వీరెన సాయి. నేను అడ్వకేట్గా 38 years నుంచి పనిచేస్తున్నాను అమలాపురం బార్లో. నేను అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అమలాపురం సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయినటువంటి వి నరేష్ గారి ట్రాన్స్ఫర్ సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు అనకాపల్లి, అమలాపురం నుంచి అనకాపల్లి బదిలీ మీద వెళుతున్నారు. వారు 3 సంవత్సరాలు చాలా బాగా పనిచేసి వారు ప్రతి అడ్వకేట్ యొక్క మన్నన పొంది వారు చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క కాలంలో అడ్వకేట్స్ కానీ, వేరే పార్టీలకు కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా మరి ఈ ఆయన వృత్తిని, టెన్యూర్ని నడిపించారు. ధర్మిల లోక్ అదాలత్లో కూడా వారు చాలా కేసుల్ని మరి డిస్పోజల్ చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా వారికి మంచి నేమ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అమలాపురం అమలాపురం కోర్టు ప్రెమిసెస్లో న్యాయవాది గుమస్తాలకి బిల్డింగ్ లేదని చెప్తే వెంటనే వారు స్పందించి వారికి న్యాయవాది గుమస్తాలకి బిల్డింగ్ ఏర్పాటు చేయించి దాంట్లో పూర్తి సహకారం హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా
వారు పూర్తి సహకారం అందించి ఆ బిల్డింగ్ నిర్మాణానికి దోహదపడ్డారని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.